బాయికొండ గంగమ్మ మహిమ పార్ట్ 2 రాక్షస సంహారం తరువాత బాయికొండ గ్రామం సిరి సంపదలతో తులతూగింది. పంటలు పండాయి, ప్రజలు సుఖంగా ఉన్నారు. కాని కాలక్రమేణా మనుషుల్లో భక్తి తగ్గి అహంకారం పెరిగింది. అపాయం పోయింది కదా, ఇక పూజలెందుకు అని తల్లిని నిర్లక్ష్యం చేశారు. వారి భక్తిని పరీక్షించాలని గంగమ్మ తల్లి తలచింది. అకస్మాత్తుగా ఆకాశం మొహం చాటేసింది. ఏళ్లు గడిచినా వర్షం లేదు. చెరువులు అడుగంటాయి, పశువులు నీరులేక అలమటించాయి. అప్పుడు గ్రామ పెద్ద హెచ్చరించాడు. మనం తల్లిని మరిచాం, అందుకే ఈ దుస్థితి. మళ్లీ ఆ తల్లి పాదాలే శరణ్యం అని ప్రజలంతా పశ్చాత్తాపంతో ఆలయానికి చేరుకుని కన్నీళ్లతో ప్రార్థించారు. భక్తుల ఆక్రందన విన్న తల్లి ఆ రాత్రి శాంతస్వరూపిణిగా ప్రత్యక్షమైంది. బిడ్డలారా, భక్తి అనేది కష్టకాలంలోనే కాదు, సుఖంలోనూ ఉండాలి. నన్ను నమ్మిన వారికి ఎన్నడూ లోటు రాదు అని దీవించింది. వెనువెంటనే ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఎండిన నేల మళ్లీ పచ్చదనంతో కళకళలాడింది. గ్రామం ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక దుష్ట మాంత్రికుడు బాయికొండపై కన్నేశాడు. గంగమ్మ తల్లి శక్తిని బంధించి ఆ ప్రాంతాన్ని తన వశం చేసుకోవాలని తలచాడు. తన తాంత్రిక విద్యలతో గ్రామంలో రోగాలను, భయాన్ని సృష్టించాడు. గ్రామస్థులు భయపడకుండా ఈసారి మరింత పట్టుదలతో గంగమ్మను ధ్యానించారు. 7 రాత్రులు అఖండ దీపారాధన చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అమ్మా, మమ్మల్ని రక్షించు అంటూ చేసిన నామస్మరణతో ఆకాశం దద్దరిల్లింది. 7వ రాత్రి అర్ధరాత్రి ఆలయం నుంచి ఒక దివ్యమైన వెలుగు పుట్టుకొచ్చింది. గంగమ్మ తల్లి అష్టభుజాలతో ఆయుధాలు ధరించి ఉగ్రరూపంలో ప్రత్యక్షమైంది. సింహవాహినియై వెళ్లి ఆ దుష్టమాంత్రికుణ్ణి అంతంచేసింది. చీకటి తొలగిపోయి ధర్మం గెలిచింది. నా నీడ ఉన్నంతవరకు ఈ గ్రామానికి ఎలాంటి అరిష్టం రాదు అని తల్లి అభయమిచ్చింది. నాటినుండి నేటి వరకు బాయికొండ గంగమ్మ జాతర భక్తిశ్రద్ధలతో జరుగుతోంది. మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మా ఎస్వీఎం షార్ట్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.